నీకు మహావతార్ బాబాజీ గారు మొట్టమొదటి కనిపించాడు, పుస్తకాల ద్వారా నువ్వేం పొందుతావు, నిజమైన జ్ఞానాన్ని పొందలేవు అని చెప్పినప్పుడు మనం గ్రంథాలు రాయాలి అని మళ్ళీ ఎట్లా ఆయనే చెప్పాడు. అది తినక ఉండడు కదా. వాళ్ళ కనెక్ట్ అవ్వమో కనెక్ట్ అవ్వలేదని బాధ. కనెక్ట్ అయితే కొన్నాళ్ళు పక్కన పెట్టేస్తారు. అయ్యో బాబాయ్ నన్ను పెట్టాడు. అవునండి. అలిగారు మీ మీద? అలిగాడు. ఎందుకు? ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఎందుకు అలిగాడు నాకే తెలియదు. తర్వాత అడిగాను, ఏంది స్వామి దర్శనం అవ్వకపోతే వెళ్ళక అసలు ఏంది అసలు అని. నీ ఆలోచన విధానం కొంచెం మారుతున్నది అన్నాడు. అంతే, ఇంకేమన్నా. నీకు నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అని. కొన్నా నేను నెగ్లెక్ట్ చేశాను కొంచెం నా వ్యక్తిగత. నేను చెప్పాను అప్పుడు, వ్యక్తిగత విషయాల మీద కొంచెం నేను జ్ఞానాన్ని పక్కన పెట్టానంటే నీకెందుకు, నేను చూసుకుంటానన్నా. ఆ మాత్రం నమ్మకం లేదా గురువు మీద అన్నా. ఇంకంతే. శుభం. ఉద్యోగం మానేమన్నాడు, మానేసాను. గొడవ లేదు, ఏ గొడవ లేదు ఇప్పుడు. అంటే హిమాలయాల్లో ఆ గుహలో ఆయన సాధన చేశారని చెప్తుంటారు, అక్కడ ఉంటారని చెప్తుంటారు. నిజంగానే వారు అక్కడే ఉండి అక్కడే సాధన చేశారు? లేదు, ఆయన అంతటా ఉంటాడు. మరి మనము వెళ్ళడం అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెంకటరమణమూర్తి తిరుపతిలో తిరుమలలోనే ఉంటాడు అంటే అదేలేండి. అంటే మూలం అది కదండి, మూలం అది. ఇప్పుడు మూలం రాణికేతు మూలం అంటారు. రాణికేతు, ద్వారాహట్టు, కుక్కు చిన్న, బాబాజీ గుహలు, మూలం అదే. కానీ ఆయన సర్వవ్యాపకుడు స్వామి. కానీ వెళ్ళడం మంచిదా గురుగారు? ఇప్పుడు బాబాజీ గుహలకు వెళ్ళి రావడం అనేది? వెళ్ళండి, ఆ అనుభూతి మీరు పొందుతారు. ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఆనందం వేరు. వారు మనతో పాటే ఉన్నారు అనే విషయము మనం ఏ విధంగా గ్రహించాలి గురుగారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, మీరు గ్రహించగలరా? అందుకని అడుగుతున్నా కదండి. అంటే ఏమని చెప్పను నేను, ఏందో మరి ఆయన పిలుస్తాడు అంతే. ఈ రకంగా ఆయన మన దగ్గర ఉంటాడంటే నేను అబద్ధం చెప్పినట్టే అవుతుంది. ఆయన కొంతమందిని ఎంచుకుంటాడు, అది మాత్రం సత్యం. క్లియర్గా చెప్తుంది. చాలామందిని ఎంచుకున్నాడు ఆయన, ప్రపంచం మొత్తం ఎంచుకున్నాడు, ఒక ఇండియాలోనే కాదు. మరి ఎందుకు ఎంచుకున్నాడు అంటే, నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అంటే నేనేం చెప్పను. అంటే వారితో ఈ కలయిక, వారితో ఈ ప్రయాణం ద్వారా మీకు ఏదైనా కొన్ని రకాలైనటువంటి మానవాతీత శక్తులు సంప్రాప్తించాయి? లేదు. ఒకటి మాత్రం నిజం, ఎవరైనా ప్రాబ్లం ఉన్నారు అన్నప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు పర్వాలేదు జరిగిపోతుంది అంటే జరిగిపోతుంది. వాక్స్ ఏం కంగారు పడే స్వామి, వారం రోజులు అన్నీ సెట్ అయిపోతాయి అని నా నోటి నుంచి వచ్చింది అనుకోండి, అది జరుగుతుంది. అంతకన్నా మానవాతీత శక్తి లేదు. ఆయన తలుచుకొని నేను అంటాను, ఏం కంగారు పడద్దు, అన్నీ సెట్ అయిపోతాయి. ఒక్క మాట అదే మంత్రం బస్. వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా మంత్రం పట్టించుకోమని చెప్పడం, లేదంటే బాబాజీ ఫోటో పెట్టుకోవాలి కానీ లేదు. బాబాజీ ఫోటోలు అందరి దగ్గర ఉన్నాయి, నేను అందరికీ ఇచ్చాను. మంత్రం అంటూ ఏం ఉండదు స్వామి, నువ్వు పవిత్రుడిగా భావించు. చిదానంద రూప శివ. నువ్వే పవిత్రుడు కానప్పుడు ఇంకా మంత్రమేమి, తంత్రమేంటి? మంత్రాలు చెంతకాలు రాలుతాయా? రాలవు కదా. ప్రకృతి లొంగదు, ప్రకృతి లొంగిపోతుందా? ప్రకృతి మన చేతుల్లో ఉందా? ఇవన్నీ చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ నేను పవిత్రుణ్ణి అన్న భావన ఒక కన్ఫర్మేషన్కి రావాలా వద్దా? ఇప్పుడు ఇట్లా పెద్దవాళ్ళు కానీ కొంచెం సద్గురువులు, సూక్ష్మ రూపాలు దర్శించినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంటుంది,
నేను అసలు ఎవరు, నా గత జన్మ ఏంటి, నేను ఎలా ఉన్నాను, భవిష్యత్తు ఏంటి ఇట్లాంటి అడుగుతుంటారు కదా, అట్లా మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? కోరిక ఉన్న చోట సద్గురు దొరకడు. మొహమాట లేకుండా చెప్తాను. సద్గురుని పూజించాలంటే ఎటువంటి కోరిక లేకుండా పూజించాలి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతి, సర్వస్య శరణాగతి. ఎందుకు అడగాలి? ఏం అడగాలి? ఆయన ఒక 5,000 10,000 అడగాల? అంటే ఉంటుంది కదా, నేను బాబాజీ గారు ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారంటే గతంలో వారితో, వారి పరంపరలోనో వారితోనో మీరు తిరిగి ఉన్నారు, అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అవునండి, ఆయనతో ఉన్న అనుబంధం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మీ అంతటి మీకే ఆ విషయం తెలిసిందండి. ఆయన చెప్పక్కర్లేదు, నేను అడగక్కర్లేదు. ఎన్ని జన్మలుగా ఉన్నారు వారితో మీరు? చాలా జన్మలుగా ఉన్నా. తెలిసిపోదు, లేకపోతే ఆయన ఎంచుకోడు. ఆయన అంటే ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పచ్చో చెప్పకూడదో, చెబితే కొంతమంది తప్పుదారి పడతారు, కొంతమంది దీన్ని ఇంకొక రకంగా తీసుకుంటారన్న బాధ తప్ప ఇంకేమీ లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆయన నేను ఒకటే. సాకార రూపంలోనే మీ దర్శనం, సాకార రూపంలోనే దర్శనం ఇస్తాడు ఆయన. సాకార రూపంలోనే ఈ ఫోటోలో ఎలా ఉన్నాడో అలాగే ఇస్తాడు.